హలో గైస్, వెల్కమ్ టు క్రిక్ 360. గైస్, ఐపీఎల్ 2024 అయితే ఇంకొన్ని రోజుల్లో స్టార్ట్ కాబోతుంది. దీనికి సంబంధించిన యాక్షన్ డిసెంబర్ లోనే కన్క్లూడ్ అయింది. ఆ యాక్షన్ లో కొంతమంది ప్లేయర్స్ కి కొన్ని ఫ్రాంచైజీలు ఎక్కువ అమౌంట్ వెచ్చించుకుంటే, ఇంకొంతమంది క్వాలిటీ ప్లేయర్స్ మాత్రం కొద్దిగా తక్కువ అమౌంట్ పెట్టే కొన్నాయి. అంటే వాళ్ళైతే బెస్ట్ పిక్సే చేశారని మనం చెప్పొచ్చు. సో యాక్చువల్ గా అంటే మేము టోటల్ గా 10 మంది ప్లేయర్స్ అయితే టాప్ 10 బెస్ట్ పిక్స్ గా ఈ ఐపీఎల్ 2024 కి అనుకున్నాం. మేము దీనికి తీసుకుంటున్న క్రిటెన్షియల్స్ ఏంటంటే, ఫస్ట్ వచ్చేసి వాళ్ళకి పెట్టిన తక్కువ అమౌంట్ కి వాళ్ళు అంతకు మించి ఇస్తున్న పర్ఫార్మెన్స్. సో ఈ క్రిటెన్షియల్స్ అయితే మేము ఈ బెస్ట్ పిక్స్ అయితే కన్సిడర్ చేస్తున్నాం. ఇంకెందుకు ఆలస్యం, లెట్స్ డైవ్ ఇంటు ద వీడియో. నంబర్ 10 నందన్ బర్గర్, రాజస్థాన్ రాయల్స్. రాజస్థాన్ రాయల్స్ వాళ్ళు ఈ మినీ ఐపీఎల్ ఎలక్షన్ 2024 చాలా తక్కువ పరిస్థితుల్లో వెళ్లారు. అది సరిపోదన్నట్టు వాళ్ళ ఆక్షన్ లో ఒక ఇద్దరు ప్లేయర్స్ కోసమే, రోమన్ పావెల్ అండ్ శుభం దుబేకి చాలా డబ్బులు ఖర్చు పెట్టేశారు. సో అలాంటప్పుడు వాళ్ళ వద్ద ఉన్న పరిస్థితితో చాలా స్మార్ట్ గా ఆలోచించి ఒక క్లెవర్ పిక్ అయితే చేశారు. అదే నందన్ బర్గర్. సౌత్ ఆఫ్రికా చెందిన ఈ లెఫ్ట్ హ్యాండ్ ఫాస్ట్ బౌలర్ ని కేవలం 20 lakhs కి పిక్ చేసుకున్నారు భయ. నందన్ బర్గర్ యొక్క బౌలింగ్ స్కిల్స్ ఆల్రెడీ చెక్ చేసాం. ఏది సౌత్ ఆఫ్రికా వర్సెస్ ఇండియా టెస్ట్ సిరీస్ లో చాలా అద్భుతంగా బౌలింగ్ చేశాడు. అండ్ ఒకవేళ T20s లో చెక్ చేసినట్లయితే అంత ఎక్కువ T20 ఇంటర్నేషనల్స్ ఆడినప్పటికీ సౌత్ ఆఫ్రికాలో జరిగిన ఫస్ట్ క్లాస్ T20s చాలా అద్భుతంగా బౌలింగ్ చేశాడు. 53 మ్యాచెస్ లో 55 వికెట్సే ఉన్నప్పటికీ డెత్ ఓవర్ లో బౌలింగ్ చేసే బౌలర్ కి బిలో 8 ఎకానమీ ఉంది. సో ఇలాంటి బౌలర్ నిజంగానే రాజస్థాన్ రాయల్స్ కి తప్పకుండా యూజ్ అవుతారు. వాళ్ళు ప్లేయింగ్ లో ఛాన్సెస్ ఇచ్చేది ఇవ్వండి సెకండరీ గానీ, బట్ అలాంటి స్కిల్ఫుల్ బౌలర్ ని, అలాంటి యంగ్స్టర్ ని 20 lakhs కి పిక్ చేసుకోవడం అంటే మా టాప్ 10 పిక్స్ లో పెట్టుకోవడం తప్పులేదనిపించింది. అందుకనే ఇతను ఇంక్లూడ్ చేసుకున్నాం. నంబర్ 9 ముస్తఫిజుర్ రెహమాన్, సిఎస్కే. బంగ్లాదేశ్ కి చెందిన ఈ ఏస్ లెఫ్ట్ హ్యాండ్ సీమర్ ని కేవలం 2 crores కే సిఎస్కే వాళ్ళు సొంతం చేసుకున్నారు. ఎందుకు ముస్తఫిజుర్ రెహమాన్ బెస్ట్ పిక్ అంటే, అతనుకున్న లో ఎకానమీ, ఎక్కువ T20s ఆడినప్పటికీ 90 T20 ఇంటర్నేషనల్స్ ఆడితే 7.5 ఎకానమీ మాత్రమే ఉంది. మన ఐపీఎల్ లో కూడా 48 మ్యాచెస్ ఆడితే కేవలం 7.9 ఎకానమీ మాత్రమే ఉందంటే అర్థం చేసుకోండి. అతను డెత్ ఓవర్ స్పెషలిస్ట్ గా కన్సిడర్ చేయబడతారు కదా. సో ఆ డెత్ ఓవర్స్ లో కూడా బౌల్ చేసి అండర్ రేట్ ఎకానమీ మెయింటైన్ చేస్తున్నారంటే అర్థం చేసుకోవాలి అతను ఎంత మంచి బౌలర్. ఎవరైతే T20s లో అండర్ రేట్ ఎకానమీ మెయింటైన్ చేస్తారో ఆ బౌలర్ మనకి కన్సిడర్ చేస్తాము గ్రేట్ బౌలర్ గా. సో ఆ కోవలోకి వస్తారనమాట ఈ ముస్తఫిజుర్ రెహమాన్ కూడా. అఫ్ కోర్స్ అతనికైతే ఎక్కువ వికెట్స్ లేకపోవచ్చు, రీజనబుల్ వికెట్స్ ఉన్నాయి. 90 T20 ఇంటర్నేషనల్స్ లో 106 వికెట్స్ ఉంటాయి. 48 ఐపీఎల్ మ్యాచెస్ లో 47 ఉన్నాయన్నమాట. ముస్తఫిజుర్ రెహమాన్ అంటే నాకు బాగా గుర్తుండేది ఏంటంటే, మన సన్ రైజర్స్ ఆడేటప్పుడు డెత్ ఓవర్స్ లో డెడ్లీగా వేసేవాడు అనమాట ఆ బౌలింగ్ అనేది. సో ఆ పర్ఫార్మెన్స్ నాకు బాగా గుర్తుంటాయి ఎప్పటికీ. అఫ్ కోర్స్ ఆ తర్వాత వేరే టీమ్స్ చేంజ్ అవ్వడం, అక్కడ ఎక్కువ అవకాశాలు రాకపోవడం వల్ల అక్కడ ముస్తఫిజుర్ రెహమాన్ కనిపించలేదు. కానీ కాకపోతే వన్ ఆఫ్ ద బెస్ట్ బౌలర్స్ అని చెప్తాను నేనైతే ఫ్రమ్ బంగ్లాదేశ్. ప్రస్తుతానికి అయితే సిఎస్కోలో అయితే ప్రస్తుతానికి అతని ప్లేస్ కష్టమే, ఎందుకంటే మతీషా పతిరానా తర్వాత మహేష్ దీక్షణ వీళ్ళే ఉన్నారు కాబట్టి ఫారిన్ బౌలర్స్ లో. సో అక్కడ ఒకవేళ మతీషా పతిరానా ఒకవేళ ప్యాచ్ పర్ఫార్మెన్స్ ఇస్తున్నప్పుడు, లేకపోతే ఇంజరీ కన్సర్న్స్ ఉన్నప్పుడు ముస్తఫిజుర్ రెహమాన్ అయితే కన్సిడర్ చేసే అవకాశం అయితే ఉంటుంది. నంబర్ 8 చేతన్ సకారియా, కోల్కతా నైట్ రైడర్స్. అసలు కోల్కతా నైట్ రైడర్స్ అంత పెద్ద అమౌంట్ పెట్టి స్టార్ కొనుక్కున్నాక చేతన్ సకారియా లాంటి బౌలర్ వైపు కన్నెతైనా చూసిందని ఎవరైనా అనుకున్నారా? ఎస్, కొన్నిసార్లు ఆక్షన్లో ఇలాంటివి జరుగుతూ ఉంటాయి. అందులో భాగమే చేతన్ సకారియా పిక్ కూడా. ఎందుకంటే చేతన్ సకారియా లాంటి ఒక మంచి డెత్ బౌలింగ్ యంగ్స్టర్ ని వాళ్ళు కేవలం 50 lakhs కే తీసుకోగలిగారు. నిజంగానే చెప్పుకోదగ్గ విషయం. ఎలాగో వాళ్ళకి ఇండియన్ బౌలింగ్ అటాక్ చాలా వీక్ గా ఉంది. సో అలాంటప్పుడు చేతన్ సకారియా లాంటి ఒక మంచి బౌలర్ కింద ఉంటే డెత్ ఓవర్స్ చాలా ఈజీ అవుతుంది. సరే, తన స్టాట్స్ చెక్ చేస్తే ఇంటర్నేషనల్ అయితే చాలా తక్కువ మ్యాచ్ ఆడాడు. ఒకసారి ఐపీఎల్ స్టాట్స్ చూసుకున్నట్లయితే 19 మ్యాచ్లో 20 వికెట్లు తీసుకున్నాడు. ఎకానమీ కూడా 8.5 బిలోనే ఉంది, విచ్ ఇస్ గుడ్ సైన్. ఎందుకంటే చెప్పా కదా, డెత్ ఓవర్ లో బౌలింగ్ చాలా అద్భుతంగా చేస్తూ ఉంటాడు. రాజస్థాన్ రాయల్స్ ఆడాడు, ఢిల్లీ క్యాపిటల్స్ ఆడాడు. సో ఇప్పుడు మరీ ఇక్కడికి షిఫ్ట్ అయ్యాడు కేకేఆర్ కి. సో ఐపీఎల్ ఎక్స్పీరియన్స్ కూడా బాగానే ఉంది కాబట్టి అంత తక్కువ ప్రైస్ కి తను దొరికాడు కాబట్టి మేము మా బెస్ట్ పిక్స్ లో ఇంక్లూడ్ చేసుకున్నాం. నంబర్ 7 శార్దుల్ ఠాకూర్ అగైన్ ఫ్రమ్ సిఎస్కే. ఇదేం భయ 10 పిక్స్ లో మీరు 3 పిక్స్ సిఎస్కే వాళ్ళని కన్సిడర్ చేస్తున్నారు. మీరు ఏమైనా సిఎస్కే ఫేవర్ అంటే డెఫినెట్లీ వీఆర్ నాట్. ఎందుకంటే ఈ 2024 ఐపీఎల్ ఆక్షన్ గాను ఏ టీం అయినా స్ట్రాటజికల్ గా వ్యవహరించి మంచి ప్లేయర్స్ పిక్ చేసిందంటే ఖచ్చితంగా ఎవరైనా చెప్తారు సిఎస్కే అని. సో అందులో భాగంగానే శార్దుల్ ఠాకూర్ ని కేవలం 4 crores ఏమనుకున్నారు అనమాట. అంతకుముందు సీజన్ లో కేకేఆర్ వాళ్ళు వెళ్తారు కదా 10 crores ఏమో, అది ఒకవేళ చాలా ఓవర్ కావచ్చు కానీ కాకపోతే అతనికైతే 7 crores దాకా ఖచ్చితంగా రీజనబుల్. సో అట్లాంటి టైంలో 4 crores పెట్టి తీసుకున్నారంటే సిఎస్కే ఖచ్చితంగా ఒక మంచి పిక్ అని చెప్తాను. మీరు అనొచ్చు ఏమంత పర్ఫార్మెన్స్ ఇస్తున్నాయి శార్దుల్ ఠాకూర్ కి ఐపీఎల్ లో. అక్కడ చూసుకుంటే 83 మ్యాచెస్ లో 89 వికెట్స్ ఉన్నాయో, పోనీ ఎకానమీ ఏమన్నా గొప్పగా ఉందంటే హైగా ఉంది కదా, చాలా
9.16 ఏమో ఉంది అంటారు కదా. కాకపోతే శార్దుల్ ఠాకూర్ ని ఎక్కడ ఎలివేట్ చేస్తుంది అంటే అతనుకున్న ఎబిలిటీ అనమాట. అంటే T20s లో ఏదైతే ఎబిలిటీ కావాలో ఆ ఎబిలిటీ శార్దుల్ ఠాకూర్ వద్ద ఉంది. ఎందుకంటే అతను ఎక్స్పెన్సివ్ గా ప్రూవ్ అయినప్పటికీ అతని దగ్గర ఆ వికెట్స్ తీసే బాల్స్ అయితే ఉంటాయన్నమాట అతని ఆర్మరీలో. సో అదే శార్దుల్ ఠాకూర్ ని మంచి బౌలర్ అయితే ప్రూవ్ చేస్తుంది అనమాట. మీరు చూడండి కావాలంటే ఏ టైంలో అంటే ఎవరికి వికెట్స్ రాని టైంలో ఏ మ్యాన్ విత్ గోల్డెన్ అని ఉంటారు కదా, అట్లాంటి బౌలర్ అనమాట. అంటే ఎవరికి వికెట్ రాని టైంలో అతను ఎక్స్పెన్సివ్ గా ప్రూవ్ అయినప్పటికీ ఆ వికెట్స్ అయితే అందిస్తాను అనమాట శార్దుల్ ఠాకూర్. ఇంకోటి ఏంటంటే శార్దుల్ ఠాకూర్ డౌన్ ద ఆర్డర్ వచ్చి హ్యాండీ నాక్స్ కూడా ఆడగాలన్నమాట. హ్యాండీ నాక్ అంటే నాకు గుర్తొచ్చింది, మొన్న మ్యాచ్ వింగ్ ని నాకు యాడ్ చేశాడు కదా, ముంబై వాళ్ళు అయితే ఏకంగా ఓడిపోవాల్సిన వాళ్ళు ఆ రంజీ సెమీఫైనల్ లో. కాకపోతే అతను అయితే నంబర్ 7 లో ఏమో వచ్చి 84 బాల్స్ లోనే సెంచరీ చేసి ముంబై వాళ్ళని అయితే 48th టైం అయితే ఫైనల్స్ కి అయితే తీసుకెళ్లాడు శార్దుల్ ఠాకూర్. ఇంకోటి ఏంటంటే మనం మహేంద్ర సింగ్ ధోని ఫ్యాక్టరీలోనే కదా శార్దుల్ ఠాకూర్ లైమ్ లైట్ లోకి వచ్చింది. అతనైతే రైజింగ్ పూణే సూపర్ జైంట్స్ ఆడేటప్పుడే మంచి ఎక్స్పోజర్ వచ్చింది అలాంగ్ విత్ దీపక్ చహర్. సో ఇప్పుడైతే ఇంకోసారి మరి శార్దుల్ ఠాకూర్ బ్యాక్ టు హిస్ హోమ్ అని చెప్పొచ్చు. సో ఈసారి శార్దుల్ ఠాకూర్ ఖచ్చితంగా మంచిగా ప్రూవ్ అవుతాడు అనిపిస్తుంది నాకైతే. T20 వరల్డ్ కప్ అయితే రాబోతుంది కదా, సో దానికి కూడా సెలెక్ట్ అయిపోతాడేమో అని అనిపిస్తుంది. మరి మీరేమనుకున్నారు కింద కామెంట్ లో తెలియదు. నంబర్ 6 వనిందోసరంగా సన్ రైజ్ హైదరాబాద్. అసలు ఈసారి మన SRH అన్ని టీమ్స్ కన్నా డిఫరెంట్ గా వ్యవహరించింది ఆక్షన్ లో. కాసేపు అగ్రెసివ్ గా వెళ్లారు, కాసేపు స్మార్ట్ గా వెళ్లారు. సో అలా స్మార్ట్ గా ఆక్షన్ చేస్తున్న క్రమంలోనే దొరికిన ఆనిముత్యమే వనిందు అసరంగా. అసలు వనిందు అసరంగా లాంటి వన్ ఆఫ్ ద బెస్ట్ స్పిన్నింగ్ ఆల్రౌండర్ ని కేవలం 1.5 crores కి దక్కించుకోవడం అంటే నిజంగానే మామూలు విషయం కాదు. అసలు మీకు గుర్తుందో లేదో, ఒకసారి RCB వాళ్ళు ఏకంగా ఆల్మోస్ట్ క్లోజ్ టు 11 crores పెట్టి అసరంగా తీసుకున్నారు. బట్ దానికంటే దగ్గర 5-6 రెట్లు తక్కువకి జస్ట్ 1.5 crores కే మనకు దొరికాడు. ఒకసారి తన స్టాట్స్ చెక్ చేయండి బాయ్. ఇంటర్నేషనల్ లో కేవలం ఆడింది 64 T20లే, అందులో 62 times బౌలింగ్ వేస్తే 102 వికెట్స్ తీసుకున్నాడు. అఫ్ కోర్స్ ఆ ఇంటర్నేషనల్ హై పర్ఫార్మెన్స్ అయితే మన ఐపీఎల్ లో కన్వర్ట్ చేయనప్పటికీ బట్ ఐపీఎల్ లో కూడా నాట్ బ్యాడ్ అట్ ఆల్. ఎందుకంటే 26 మ్యాచెస్ లోనే 8.44 ఎకానమీతో దగ్గర 35 వికెట్స్ తీసుకున్నాడు. సో ఒక స్పిన్నర్ కి ఈ మాత్రం బౌలింగ్ వేయడం అంటే నిజంగానే చెప్పుకోదగ్గ విషయమే. అండ్ దాంతో పాటు బ్యాటింగ్ లో కూడా మెరుపులు మెరిపగల కెపాసిటీ ఉంది. అండ్ ఇంటర్నేషనల్ లో 135 స్ట్రైక్ రేట్ తో రన్ స్కోర్ చేశాడు. అండ్ నాకేమనిపిస్తుంది అంటే మన SRH కిన వనిందోసరంగా ప్లేయింగ్ గ్రౌండ్ లో ఇంక్లూడ్ చేసుకుంటే తప్పకుండా లోయర్ ఆర్డర్ లో ఒక యాడ్ అండ్ అడ్వాంటేజ్ అవుతుంది. నంబర్ 5 దిల్షన్ మధుశంక ముంబై ఇండియన్స్. అసలు ముంబై ఇండియన్స్ ఇలాంటి బౌలర్ని అంత స్మార్ట్ గా పిక్ చేసిందని ఎవరైనా ఎక్స్పెక్ట్ చేస్తారా? ఆల్రెడీ వాళ్ళ దగ్గర అదే యాక్షన్ లోనే జెరల్ కోయిట్స్ ని పర్చేస్ చేశారు. అంతకుముందు జేసన్ బేరెండార్ఫ్ అండ్ వాళ్ళిద్దరితో పాటు మన ప్రీమియం బౌలర్ అయిన జస్ప్రీత్ బుమ్రా కూడా ఉన్నాడు. సో ఇంతమంది ఫాస్ట్ బౌలర్స్ ఉన్నప్పుడు వాళ్ళు దిల్షన్ మధుశంకాని అంత తక్కువ ప్రైస్ కే 4.6 crores కే పిక్ చేశారని ఎవరైనా ఎక్స్పెక్ట్ చేసిండ్రు. బట్ ముంబై ఇండియన్స్ అంటేనే స్మార్ట్ కదా, సో వాళ్ళు ఆ పిక్ చేసి నిజంగానే వన్ ఆఫ్ ద బెస్ట్ పిక్ గా అయితే ప్రూవ్ చేశారు. ఎందుకు ఇలా అంటున్నానంటే ఒక్కసారి తన స్టాట్స్ చెక్ చేయండి. ఆడింది 21 ODIs మాత్రమే, అందులో తీసిన వికెట్స్ 37, ఎకానమీ కూడా 6 బిలోనే ఉంది. ఇక T20 సంగతి ఏంటి అంటే 13 T20 మ్యాచెస్ ఆడాడు, అందులో 14 వికెట్స్ తీసుకున్నాడు. ఎకానమీ కూడా 9 బిలోనే ఉంది. డెత్ ఓవర్లో బౌలింగ్ వేస్తాడు. అలాంటి బౌలర్కి ఇలాంటి ఎకానమీ ఉందంటే నిజంగానే పర్లేదు. అండ్ ఇంకొక విషయం ఏంటంటే వాళ్ళకున్న పేస్ అటాక్కి ఇలాంటి బౌలర్కి జత అయ్యాడంటే తప్పకుండా అపోనెంట్స్కి ప్రాబ్లమ్స్ తప్పవు. నంబర్ 4 లాకీ ఫెర్గుసన్. యాక్చువల్ గా అంటే ఆర్సీబీ వాళ్ళు అల్జారీ జోసెఫ్ మీద ఎక్కువ అమౌంట్ స్పెండ్ చేశారు. అట్లాంటి టైంలో లాకీ ఫెర్గుసన్ ని యాక్సలరేటెడ్ రౌండ్ లో 2 crores కే తీసుకున్నారు. యాక్చువల్ అంటే అప్పుడు మేము ఐపీఎల్ యాక్షన్ లైవ్ చేస్తున్నాం కదా యూట్యూబ్ లో, అప్పుడు నాకు బాగా నైస్ పిక్ అనిపించింది ఆర్సీబీ వాళ్ళ నుంచి. ఎందుకంటే యాక్చువల్ అంటే లాకీ ఫెర్గుసన్ 145 to 150 క్లిక్స్ ఈజీగా టచ్ చేయగలడు. నేనేమనుకుంటున్నా అంటే ఒకవేళ అల్జారీ జోసెఫ్ కనుక సరిగ్గా పర్ఫార్మ్ చేయకపోతే బెస్ట్ ఆప్షన్ లాకీ ఫెర్గుసన్ అవుతాడని నాకు అనిపిస్తుంది. ఒకసారి అతనికి కన్సిస్టెంట్ గా అవకాశాలు ఇచ్చి చూస్తే మాత్రం ఖచ్చితంగా మంచి బౌలర్ గా ప్రూవ్ అవుతాడు. ఎందుకంటున్నా అంటే అతనికి ఐపీఎల్ లో అంత మంచి రికార్డ్స్ లేనప్పటికీ అట్లాంటి బ్యాడ్ రికార్డ్ కూడా లేదు. అతనికి 38 మ్యాచెస్ లో 37 వికెట్స్ ఉన్నాయి. కొద్దిగా హై ఎకానమీ ఉందని చెప్పొచ్చు 8.55. కాకపోతే T20 ఇంటర్నేషనల్స్ లో అతనికి 36 మ్యాచెస్ లో 49 వికెట్స్ ఉన్నాయి విత్ ద ఎకానమీ రేట్ ఆఫ్ 7.55. సో నేనేమనుకున్నా అంటే ఒకవేళ అల్జారీ జోసెఫ్ పర్ఫార్మ్ చేయకపోతే ఖచ్చితంగా ఆర్సీబీ వాళ్ళు లాకీ ఫెర్గుసన్ ప్రిఫర్ చేస్తే బాగుంటుంది, ఖచ్చితంగా కలిసి వస్తుంది అనిపిస్తుంది. నంబర్ 3 మహమ్మద్ నబీ ముంబై ఇండియన్స్. ముంబై ఇండియన్స్ వాళ్ళు ఈసారి చాలా స్మార్ట్ పిక్స్ చేశారు. అందులో భాగమే మహమ్మద్ నబీ కూడా. మహమ్మద్ నబీ లాంటి ఎక్స్పీరియన్స్డ్ ఆల్రౌండర్ కేవలం బేస్ ప్రైస్ 1.5 crores కి చిక్కడం అంటే ఇది కూడా నిజంగానే మెరాకిల్ అని చెప్పుకోవాలి. మీరు ఏకీభవించినా ఏకీభవించకపోయినా ఆఫ్ఘనిస్తాన్లో గ్రేటెస్ట్ లెజెండ్స్ అనే ఒక లిస్ట్ తీస్తే అందులో టాప్లో ఉన్నవాడే మహమ్మద్ నబీ. ఎందుకంటే 39-year-old అతను ఆల్మోస్ట్ 100+ T20 మ్యాచెస్ ఆడాడు.
క్లోజ్ టు 2000 రన్స్ స్కోర్ చేశాడు, 90 వికెట్స్ ఉన్నాయి. స్ట్రైక్ రేట్ కూడా అన్ని మ్యాచెస్ అన్నా కూడా 140కి తగ్గకుండా మెయింటైన్ చేస్తున్నాడు. అలాంటి ఆల్రౌండర్ని ఎంఐ వాళ్ళు పర్చేస్ చేశారంటే నిజంగానే ఇది కూడా వన్ ఆఫ్ ద బెస్ట్ పిక్. అండ్ దాంతోపాటు ముంబై ఇండియన్స్కి లాస్ట్ సీజన్లో కాజ్ ఆఫ్ కన్సర్న్గా కనిపించిన వాళ్ళు స్పిన్ అటాకే. సో మన నబీ హాఫ్ స్పిన్ కూడా వేయగలడు కాబట్టి ముంబై ఇండియన్స్ లైనప్కి పర్ఫెక్ట్ సూట్ అవుతాడు. ఓవరాల్ అన్ని పారామీటర్స్ చెక్ చేశాక ఇతన్ని నంబర్ 3లో అయితే పెట్టుకున్నాం. నెంబర్ 2 అస్మతుల్లా అమర్జాయ్. గుజరాత్ టైటన్స్ వాళ్ళు వేరే ఫ్రాంచైజీ వాళ్ళు ప్లేయర్స్ మీద ఎక్కువ అమౌంట్ స్పెండ్ చేసేలా ఊసిగొల్పి వీళ్ళు మాత్రం స్ట్రాటజికల్ గా వ్యవహరించి అస్మతుల్లా అమర్జాయ్ ఆఫ్ఘనిస్తాన్ రేజింగ్ ఆల్రౌండర్ గా మనం కన్సిడర్ చేయొచ్చు. అతనైతే అతన్ని కేవలం 50 lakhs కి దక్కించుకున్నారు. ఎందుకు రేసింగ్ ఆల్రౌండర్ అంటున్నా అంటే రీసెంట్ గా కన్క్లూడ్ అయిన ఓడే వరల్డ్ కప్ లో బాగానే పర్ఫార్మ్ చేశాడు. ఆ తర్వాత వచ్చేసి మీరు రెగ్యులర్ గా క్రికెట్ ఫాలో అవుతుంటే మొన్న ఆఫ్ఘనిస్తాన్ వర్సెస్ శ్రీలంక ఫస్ట్ ఓడే జరిగింది. ఆ మ్యాచ్ లో వాళ్ళు ఓడిపోయారు. కాకపోతే వాళ్ళు ఇచ్చిన పర్ఫార్మెన్స్ లో అస్మతుల్లా అమర్జాయ్ పర్ఫార్మెన్స్ అయితే ఖచ్చితంగా స్టాండ్ అవుట్ పర్ఫార్మెన్స్ అని మనం చెప్పొచ్చు. అక్కడ చూసుకుంటే ఆఫ్ఘనిస్తాన్ వాళ్ళు సెకండ్ బ్యాటింగ్ చేస్తూ దగ్గర 350 runs పైన ఏమో కదా వాళ్ళైతే చేజ్ చేయాల్సి ఉంది. అఫ్ కోర్స్ వాళ్ళైతే లైన్ క్రాస్ చేయలేకపోయారు, కానీ అక్కడ నవీతో జట్టు కట్టి ఏకంగా అతనైతే చివరి దాకా ఉండి నంబర్ 4 లో వచ్చి 149 నాట్అవుట్ గా నిలిచాడంటేనే అర్థం చేసుకోండి అతను ఎట్లాంటి టాలెంటెడ్ ఆల్రౌండర్. నేనేమనుకుంటున్నా అంటే హార్దిక్ పాండే వెళ్లిపోయిన తర్వాత గుజరాత్ టైటన్స్ వాళ్ళకి ఆ రోల్ ని పర్ఫెక్ట్ గా ప్లే చేసే ఎవరైనా ఉన్నారంటే అది ఖచ్చితంగా అస్మతుల్లా అమర్జాయ్ అనుకుంటున్నాను. ఎందుకంటే నంబర్ 4 లో వచ్చి బ్యాటింగ్ చేస్తూ తర్వాత అంతకుముందు హార్దిక్ పాండే ఏదైతే పేస్ తో 2-3 overs అందించాడు కదా, ఆ 2-3 overs అయితే అస్మతుల్లా అమర్జాయ్ అయితే ఫుల్ఫిల్ చేయగలడని నేనైతే అనుకుంటున్నా. అఫ్ కోర్స్ ప్రస్తుతానికైతే వాళ్ళకున్న పరిస్థితుల్లో టీమ్ లో అకామిడేట్ చేయడం చాలా కష్టమే. కాకపోతే గుజరాత్ టైటన్స్ వాళ్ళు అనుకుంటే మాత్రం ఖచ్చితంగా అతన్ని టీమ్ లో అకామిడేట్ చేయొచ్చు, ఎందుకంటే అతనుకున్న టాలెంట్ అట్లాంటిది కాబట్టి. నంబర్ 1 రచిన్ రవీంద్ర, చెన్నై సూపర్ కింగ్స్. అసలు రచిన్ రవీంద్ర వరల్డ్ కప్ లో అలాంటి పర్ఫార్మెన్స్ ఇచ్చాక బిలో 2 crores కి దొరికేస్తాడని ఎవరైనా ఎక్స్పెక్ట్ చేసింటారా? నాకు తెలిసి ఎవరు ఎక్స్పెక్ట్ చేసింటారేమో. ఎక్స్పెక్ట్ చేయడం సంగతి పక్కన పెట్టేస్తే అందరూ ఆల్మోస్ట్ 10 crores అబోవ్ అయినారు. గొప్ప గొప్ప అనలిస్టులు కూడా 14 crores అని అతని ప్రైస్ ట్యాగ్ అయితే డిసైడ్ చేశారు, ఇంక్లూడింగ్ క్రిక్ 360. కాకపోతే రచిన్ రవీంద్ర దురదృష్టమో, సిఎస్కే యొక్క అదృష్టమో, లేదంటే వేరే టీమ్స్ అని ఇంట్రెస్ట్ చూపించకపోవడమో ఏదైతేనే రచిన్ రవీంద్ర సిఎస్కేకి బిలో 2 crores దొరికాడు. నిజంగా అంటే ఇదైతే చాలా అంటే చాలా మంచి డీల్. వన్ ఆఫ్ ద బెస్ట్ పిక్ కాబట్టి నంబర్ 1 పిక్ అయితే మేము ఎంపిక చేసాం. ఒకసారి అతను స్టాట్స్ చెక్ చేయండి. ఇంటర్నేషనల్లో ఓడిఎస్ ఆడింది 21, అందులో 810 runs స్కోర్ చేశారు. రన్స్ వినెడ్ బై 810 runs స్కోర్ చేశాడు. అండ్ టెస్టుల్లో కూడా రీసెంట్గానే జస్ట్ 1 week బ్యాకే సౌత్ ఆఫ్రికా లాంటి టీం పైన డబుల్ సెంచరీ కొట్టి భీకరమైన ఫామ్లో ఉన్నాడు. ఇక T20 స్టాట్స్ విషయానికి వచ్చేస్తే అఫ్ కోర్స్ అగ్రి చేస్తా, ఆడింది 19 T20 అయితే అందులో స్కోర్ చేసిన 146 runs, వికెట్స్ కూడా 12 మాత్రమే ఉన్నాయి. కాకపోతే మీరు గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే రచిన్ రవీంద్ర ఫామ్లోకి వచ్చినది 2023 ఓడిఐ వరల్డ్ కప్లో. దాని తర్వాత న్యూజిలాండ్ అయితే పెద్దగా T20 మ్యాచెస్ ఏం ఆడలేదు కాబట్టి అతని నంబర్స్ అయితే మెరుగుపడలేదు. ఒకవేళ దాని తర్వాత ఆడింటే తప్పకుండా నంబర్స్ పెరిగేవి. ఏదైతేనే సిఎస్కే వాళ్ళు రాళ్ళని తీసుకొచ్చే వజ్రాలుగా చెక్కుతారు, అలాంటిది ఇది సానబెట్టని వజ్రం. రచిన్ రవీంద్ర ఒక సానబెట్టని వజ్రం. ధోని చేతిలో పడితే ఖచ్చితంగా సానబెట్టుకుంటాడు. ఇంకొక 10 సీజన్ల పాటు సిఎస్కేకి బెంగక్కర్లేదు, ఎందుకంటే అలాంటి ప్రామిసింగ్ ఆల్రౌండర్ రచిన్ రవీంద్ర.